అండి అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం గోంగూర పచ్చడి అనేది చేసుకుందాము. ఇది బేసికల్గా మా మమ్మీ ఏ రకంగా చేస్తారో అలా రెసిపీ నేను షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా. సో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ముందుగా ప్యాన్లో నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. మేము యూజువల్గా పతాంజలి నువ్వుల నూనె అనేది వాడతాము. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్. నూనె కొంచెం వేడెక్కగానే నేను ఇందులో ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని మనకి ఈ ఆవాలు జీలకర్ర కొంచెం బాగా వేగాలి. నెక్స్ట్ నేను ఇందులో ఎండుమిరపకాయ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనం వెల్లుల్లిపాయ. ఇవి నేను క్వాంటిటీ ఎంత అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు వీడియోలో కూడా కింద కనిపిస్తుంది, మీరు అది చూసి ఎగ్జాక్ట్గా వేసుకోవచ్చు. ఇదంతా మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుందాము. మనకి పోపు అనేది మరీ ఎక్కువ వేగక్కర్లేదండి, మాడిపోయినట్టు వేగక్కర్లేదు. మీకు కొంచెం అది వేగింది అనగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పోపు విడిగా తీసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మనకి పచ్చడి కాబట్టి ఆయిల్ పడుతుందండి, అప్పుడే అది మనకి బయట ఉన్న పాడవకుండా నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం నెక్స్ట్ కడిగి ఆరబెట్టుకున్న గోంగూర అనేది వేసుకుందాము. ఇది గోంగూర మా ఇంట్లో కాసిందే అండి, కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా 4 కప్స్ ఉంది. అంటే కడిగి ఆరబెట్టిన తర్వాత 4 కప్స్. నేను ఇది ఒకసారి బాగా కలుపుకొని గోంగూర అనేది మనకి బాగా వేగాలి, అలానే మరీ క్రిస్పీగా అయిపోక్కర్లేదు. సో ఇది ఒక 5 నిమిషాలు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇది గోంగూర మనకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అనేది నేను పసుపు అనేది వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో గోంగూరకు సరిపడా సాల్ట్ అనేది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను నెక్స్ట్ ఇందులో ఒక 1/2 చెంచా మెంతి పొడి అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ గోంగూర కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. నేను ఇదంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాను. ఇది మనం చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. ఇది పోపు అనేది చల్లారిపోయిందండి. నేను ఫస్ట్ ఇది మిక్సీ పెట్టేసుకుంటాను. ఇది నేను ఈ రకంగా రుబ్బుకున్నానండి. నెక్స్ట్ ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోంగూర అనేది వేసేసుకుందాం. ఇందులో నేను గోంగూర వేసేసుకున్నాను. ఇది నేను మెత్తగా పేస్ట్లో రుబ్బేసుకుంటాను. నేను ముందర గోంగూర వేయించుకున్నాను కదండి, అదే ప్యాన్లో నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1/2 కప్పు ఆయిల్ ఉంటుంది. నేను నెక్స్ట్ ఇందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర అనేది వేసేసుకుందాము. నేను ఆయిల్ వేడెక్కగానే ఇందులో వేసానండి. ఇది మనకి జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి ఏదైనా చెమ్మ ఉంటే పోతుంది. మనకి ఇలాగ ఒక ఫ్రై అయినట్టు ఇలా వస్తే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి బయట ఉన్నా మనకి ఏం పాడవదండి, నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేసుకున్నానండి. ఇది నేను ప్యాన్లోనే ఉంచుతాను. ఇది చల్లారిన తర్వాత నేను ఒక గాజు సీసాలోకి తీసుకుని పెట్టుకుంటాను. ఇది నేను చెప్పినట్టు బయట ఉన్నా మనకి పాడవదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.